శ్రీనివాస్ చౌదరి గారు ఓకే, మీరు అన్నట్టుగానే వాళ్ళు ఒక బురద రాజకీయం చేస్తున్నారు అనుకుందాం అనుకోండి. నిజంగా ఆ బోట్ల రాజకీయం చేస్తున్నప్పుడు ఆ బోట్ల రాజకీయం వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, దాని కథ ఏంటి అనేది పూర్తిగా మీరు తేల్చాల్సింది ప్రభుత్వమే కదా. దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అంటూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? రాష్ట్ర పోలీసులు నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పోవాలి. రాష్ట్ర పోలీసులు 2-3 రోజుల్లో వారం రోజుల్లో సంగతి తేల్చేపోతారు. ఎవరు తినకనుకుంటున్నారు మాట్లాడితే సిబిఐకి మాట్లాడితే మాకు రాష్ట్ర మీద నమ్మకం ఉంది, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం ఉంది. రాష్ట్రపోతే అడగండి, డిమాండ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగండి. ఏకపోతే తప్పు అవుతుంది. దోషులు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఎంత హాస్యాస్పదంగా పాపం, ఎందుకంటే మీకు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉందండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. వెంకటరెడ్డి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి రాజశేఖర్ గారు, మీరు చెప్పండి. వరద గురించి మేము ఇంత సహాయం కాదు సార్, మీ టెక్నికల్ ఇష్యూ ఉంది, మీ వాయిస్ క్లారిటీ లేదని, వాయిస్ ప్రాబ్లం ఉందని మళ్ళీ మీ దగ్గరకు వస్తానని అన్నాను. మీరు క్లారిటీ వచ్చేస్తే మీరు మాట్లాడండి, పర్లేదు. వినబడుతుంది, చెప్పండి సార్, మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆ పోర్ట్లు అంట వైసీపీ వాళ్ళయి పలానా వాళ్ళు అంటున్నాడు కదా. వైసీపీ వాళ్ళని మీకు ఎవరు చెప్పారు? దాంట్లో అసలు ఆ కోమటి రామ్మోహన్కి ఒక బోట్ లేదు, అసలు ఇలా తెలియనటువంటి విషయం. ఆయన 3 ఏళ్ల క్రితం బోట్ల వషాద్రి అనేవాడికి ఆ వషాద్రి అనేవాడు తెలుగుదేశం పార్టీ. ఆ బోట్లు ఇదే తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాయి. ఆ బోట్లు ఉందా? అందుకని మీ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ అని అడిగాం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విజయవాడ సహాయక చర్యలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇన్ని పాల ప్యాకెట్లు ఇచ్చాం, ఇన్ని పెరుగు ప్యాకెట్లు ఇచ్చాం, ఇన్ని హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చామన్నారు కదా. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు ఏమయ్యా? నిన్నగాక మొన్న మీ బూత్ పత్రిక ఉంది కదా, ఆంధ్రజ్యోతి, దాంట్లో జిల్లా పేపర్ ఓపెన్ చేసి చూడలేదా? నేను పంపిస్తాను శ్రీనివాస్ చౌదరి గారికి. ఆకలి కేకలు, జిల్లా పేపర్లో ఆకలి కేకలు అని ఒక బండి వస్తే దాని చుట్టూతో జనం గుమ్మ కూడా, అయ్యా మా భోజనం ప్యాకెట్ అని చెప్పి అడుక్కునేటటువంటి స్థాయిలో ఉంటే 11వ రోజు మీరు గాని నేను గాని అందరూ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నడి బొడ్డుగా ఉన్నటువంటి విజయవాడ 11వ రోజు కూడా వినండి దయచేసి, 11వ రోజు కూడా వరద పోకుండా అన్నమో రామచంద్ర అని అడుక్కుంటుంటే 100 కోట్ల రూపాయల విరాళాలు ఇప్పటికే మీకు వస్తే ఆ 100 కోట్లు ఎవడు జేబుల్లోకి వెళ్ళి ప్రజలకు అన్నం కూడా దొరకట్లేదు, ఈ 100 కోట్లు ఎవడు నొక్కేశాడని అడుగుతున్నారు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి, తేలిపోయింది కదా. ఇప్పుడు సిబిఐని స్వాగతించారు కదా, మొన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని బ్యాన్ చేశా అన్నాడు కదా. దయచేసి సిబిఐని అప్పుడు బ్యాన్ చేశా అన్నాడు కదా, ఇప్పుడు స్వాగతిస్తున్నారు. ఎట్లా మీకు సిబిఐ మీద నమ్మకం ఉందా శ్రీనివాస్ చౌదరి గారు? ఉంటే ఇచ్చేయండి, తీసుకొని వెళ్ళి. తెలిపోయింది కదా మీకు ఇక్కడ జరుగుతుందా లేదా. ఇది కాకుండా మాట్లాడితే లెగిస్తే జగన్ సార్, అసలు ఈ వరదలు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆయన బెంగళూరు పోయి వరుణ్ దేవుడితో మాట్లాడాడు, పైన ఫోన్ లో వరుణ్ దేవుడితో మాట్లాడి మొత్తం ఇక్కడ వర్షాలు ఇక్కడ తెచ్చాడు. సిగ్గుగా ఉండాలి మనం చెప్పుకోవడానికి. ఇంకా నయ్యం రేవంత్ రెడ్డితో ఇండైరెక్ట్ గా కొమ్మక్కయ్యి అక్కడ నుంచి ఖమ్మం నుంచి మొత్తం అదేంటి మన వెహికల్స్ పెట్టి దీంట్లో తోడి ఇక్కడ నుంచి నీళ్లు తోడి ఇటు వేసి బుడమేరులోకి వేస్తారని చెప్పలా. ఏందయ్యా 164 సీట్లు చెప్పుకోలేదు, ఈవీఎంల ద్వారా 164 సీట్లు వస్తే సిగ్గుతో తలదించుకోక ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు